హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి టాక్స్. అందరూ ఇష్టపడే క్యాబేజీ మంచూరియా ఇంట్లోనే ఏ సాసులు వాడకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. బయట వందలు ఖర్చు పెట్టి కొనే కన్నా ఇంట్లోనే ఈజీగా చేసుకొని పిల్లలకు కూడా పెట్టొచ్చండి. ఎందుకంటే సాసులు వాడకుండా చేస్తున్నాను కాబట్టి ఒకసారి మీరు ఈ వీడియో ఫుల్గా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి వెజ్ మంచూరియా కోసం మనకు కావాల్సినవి చూద్దాము ఒకసారి. ముందుగా క్యాబేజీని ఇలా చాలా చిన్నగా తరుక్కోండి. ఇలాగా ఇది వచ్చేసి నేను ఇప్పుడు 2 కప్పులు తీసుకుంటున్నాను. ఒక బౌల్ తీసుకొని మిక్సింగ్ కొరికి 2 కప్పులు వేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఒక హాఫ్ క్యారెట్ కూడా వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ కారం పొడి, సాల్ట్ తగినంత. ఇది వచ్చేసి గరం మసాలా అండి. ఇందులోనే ధనియాలు మిరియాలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా ఒక 5 నిమిషాలు ఇలా బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 కప్పుల క్యాబేజీ తరుగు తీసుకున్నాం కదా. గోధుమ పిండి 1 కప్పు తీసుకోవాలండి. మైదా పిండి ఈ ప్లేస్లో వాడొచ్చు, కానీ హెల్త్కి అంతా మంచిది కాదని నేను గోధుమ పిండి వాడుతున్నాను. ఇది వచ్చేసి కార్న్ఫ్లోర్ పౌడర్ అండి. 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అవసరం లేదండి, క్యాబేజీలో ఉన్న వాటరే మనకి సరిపోతుంది. ఇలా బాగా కలుపుకోవాలండి. మీకు అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. పిండి గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి. ఓకే అండి, ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి మనకి గ్రేవీ కొరకి 2 టమాటాలని తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. వీటిని ఈ పిండిని ఇలాగా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలండి. రౌండ్గా వస్తాయి. కొంచెం చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా రౌండ్ బాల్స్ని చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న బాల్స్ని వేయించుకుందాము ఆయిల్లో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటిని ఈ బాల్స్ని ఇలా వేసి వేయించుకోవాలి. ఒక్కసారి ఇంట్లో ఇలా టేస్ట్ చేసుకోండి. ఇంకా బయట మీరు హోటల్స్కి వెళ్ళాల్సిన పని లేదు, ఇంట్లోనే చేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి అండి. ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు గ్రేవీ కొరకి వేరొక బాండీని పెట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు ఈ బాండీ వేడెక్కిన తర్వాత ఇందులోనే ఒక 2 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి.
ఇందులోనే కొంచెం ఉల్లాకు కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలండి కలర్ కోసము. ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న 2 టమాటోలని ఇలా పేస్ట్గా వేసుకోవాలి. ఫుడ్ కలర్ వేయకున్నా కూడా చూసారా మనకి ఎంత మంచి కలర్ వచ్చిందో. మనము పచ్చి టమాటాలని గ్రైండ్ చేసుకున్నాం కదా పేస్ట్, అది బాగా ఇలా ఉడికేంత వరకు మూత పెట్టేసి ఉంచుకోవాలండి. ఇలా కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి ఈ గ్రేవీని. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఈ బాల్స్ని ఇందులో వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులోనే వాటర్లో కొంచెం ఒక హాఫ్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి కలుపుకున్న వాటర్ని ఇందులో ఇలా వేసేద్దాము. మీరు కావాలంటే ముందుగా కూడా వేసుకోవచ్చు ఈ బాల్స్ వేయక ముందుకి. మంచి కలర్ వచ్చే వరకు ఒక 5 నిమిషాలు దీన్ని ఇలాగే ఫ్రై చేసుకోవాలి అండి. ఓకే అండి, ఇందులో చివరగా సన్నగా తరుక్కున్న కొత్తిమీర, ఉల్లాకును కూడా వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన మంచూరియాని ఒక ప్లేట్లోకి తీసుకొని చివరగా ఇలా కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకోవాలి. దీంతో ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది మనకి.